హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి కండిషన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లాగే కంప్లీట్గా స్ట్రాటజీ బేస్ పైన నేను ట్రేడ్ తీసుకుంటాను. అట్లాగే మీకు ప్రతి కండిషన్ క్యాన్6 యొక్క స్టోరీని కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, పర్టికులర్గా చూసినట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేస్ అనేది క్రియేట్ చేసి, సో తర్వాత ఇక్కడ ఈ రేంజ్ను బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ టార్గెట్ నుంచి ఈ విధంగా రివర్స్ అవుతుంది. సో ప్రీవియస్ హై నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ బులిష్ యొక్క కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఒక మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ విధంగా ఉంది మార్కెట్. సో ప్రాపర్గా కన్ఫర్మేషన్ దొరికితే నేను అకార్డింగ్ టు స్ట్రాటజీ నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్క కరెన్సీ పేరుని నేను చేంజ్ చేసి చూస్తాను. సో పర్టికులర్గా మనకి ఒక కండిషన్ ప్రాపర్గా దొరికితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్ చేయకూడదు ఎప్పుడు కానీ. ఒక పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ కోసం నేను చూస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకు అకార్డింగ్ టు స్ట్రాటజీ మనకి ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఆ కన్ఫర్మేషన్ తీసుకున్నాను. బట్ ఇక్కడ నేను కంప్లీట్గా సబ్జెక్ట్ కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కండిషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా మనకి మార్కెట్లో ప్రీవియస్గా చూసినట్టయితే మేజర్గా మనకి డౌన్ ట్రెండ్ ఉంది. సో ఎప్పుడైతే ఈ యొక్క కరెక్షన్ తర్వాత చూడొచ్చు, కరెక్షన్ తర్వాత మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ ట్రై చేస్తున్నారు. బట్ అయినా కూడా సెల్లర్స్ని కంప్లీట్గా వీక్ చేసేసి బయర్స్ ఒక స్ట్రాంగ్ మూమెంటం క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క సప్లై జోన్ను హిట్ అయిన తర్వాత మళ్ళీ చూడండి, మార్కెట్లో ఒక రివర్సల్ సైన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఒక కరెక్షన్ అని అయిపోయింది అనమాట. సో ఆ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఇంపల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, సో హిస్టరీలో కూడా మార్కెట్లో సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ బయర్స్ ట్రై చేస్తున్నారు ఒక మూమెంటం క్రియేట్ చేయడానికి. ఒకవేళ ఇక్కడ బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇక్కడ నుంచి మనకి ఒక ఎంగల్ఫింగ్ తర్వాత కంటిన్యూషన్ సైన్ ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ పర్టికులర్గా ఈ యొక్క కండిషన్లో బయర్స్లో పూర్తిగా స్ట్రెంత్ అనేది లేదు. సో ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ ఇండికేట్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, తర్వాత సెల్లర్స్ మనకి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఈ కండిషన్స్లో అంటే మేమే కంప్లీట్గా అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాము, సో మా యొక్క కంటిన్యూషన్ సైన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు, మనకి క్లియర్ కట్గా మనకి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత అకార్డింగ్ టు స్ట్రక్చర్ కానివ్వండి, ఇక్కడ చూడొచ్చు ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని టార్గెట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ ఈ యొక్క మూమెంటంని క్రియేట్ చేస్తుంది. సో ఆఫ్టర్ ఒక ఏదైతే బులిష్ యొక్క మన బయర్స్ యొక్క వీక్నెస్ తర్వాత, సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయాయి. సో ఇలాగా అంటే మనకి ఈ యొక్క ఏదైతే స్ట్రాటజీ అంటే ప్రతి ఒక్క కండిషన్స్లో వర్క్ అవుతుంది. సో మళ్ళీ ఒక కండిషన్ని మీరు పర్టికులర్గా ఏదైతే రిపీటెడ్గా అంటే మార్కెట్లో రిపీటెడ్గా ఉండే కండిషన్ని మనం అర్థం చేసుకుంటే అంటే అకార్డింగ్ టు సబ్జెక్ట్ అన్నమాట. సో అది ప్రతి మార్కెట్లో రిపీట్ అయ్యే ఒక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు, ఒక కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో దాని ప్రకారం మనం ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రతి క్యాన్6ని రీచ్ చేస్తూ ఆ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ మార్కెట్లో ఒక క్లియర్ కట్ అప్ ట్రెండ్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఎలాంటి కండిషన్స్ లేదన్నమాట. సో నేను షూర్గా నేను ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితే ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ మళ్ళీ మార్కెట్లో ఒక సైడ్ వేస్ మార్కెట్ ఉంది. సో కంప్లీట్ జిగ్జాగ్ మార్కెట్ ఉందన్నమాట. సో సైడ్ వేస్ మార్కెట్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ముఖ్యంగా మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ పైన మీరు ట్రేడ్ చేయకుండా స్ట్రక్చర్ యొక్క సీక్రెట్స్ తెలుసుకోండి. అలాగే క్యాన్6 సైకాలజీ సీక్రెట్స్ తెలుసుకోండి. మీకు అది మాత్రమే ప్రాపర్గా అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ మీకు మంచి యాక్యురసీ అనేది ఇస్తుంది. సో ఆ కాన్సెప్ట్ని నేర్చుకోండి. సో లెవెల్స్ని యూజ్ చేయడం మీరు మానేసి స్ట్రక్చర్ అండ్ క్యాన్6 స్టోరీ మీద మీరు ఫోకస్ చేయండి. సో స్ట్రక్చర్ అండ్ క్యాన్6 స్టోరీ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీగా మీకు ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది మనకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, సో మళ్ళీ మార్కెట్లో ఒక సైడ్ వేస్ ఒక చూడొచ్చు, మనకు పర్టికులర్గా ఈ యొక్క సిచ్యువేషన్లో ఒక క్లియర్ కట్ జిగ్జాగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే క్లియర్ కట్ ట్రెండ్ అనేది లేదన్నమాట. సో పూర్తిగా స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఒక క్లియర్ కట్ ట్రెండ్ అనేది లేదు. సో ఇక్కడ మనం అవాయిడ్ చేయాలి. సో పర్టికులర్గా ఒక మంచి కండిషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ ప్రతి కరెన్సీ పేరు నేను చూస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, సో స్ట్రాటజీ అంటే మనకి మార్కెట్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఒక కండిషన్ అన్నమాట. అంటే మనకి అకార్డింగ్ టు సబ్జెక్ట్ వైజ్ అన్నమాట. అంటే ఇండికేటర్స్ని బేస్ చేసుకున్న స్ట్రాటజీస్ మీరు యూజ్ చేయకండి. సో పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ వైజ్గా ఉన్న స్ట్రాటజీస్ మాత్రమే యూజ్ చేయండి. సో ఇండికేటర్స్ ప్రాపర్గా వర్క్ అవ్వవు.
సో డెఫినెట్లీగా మీకు లాస్ అయితే జరుగుతుంది ఇండికేటర్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తే. సో సబ్జెక్ట్ వైజ్ అంటే మార్కెట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఒక కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అనొచ్చు. మార్కెట్లో ఒక సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో అది రిపీట్ చేస్తుంది మార్కెట్. సో దాన్ని పట్టుకొని మనం ఒక స్ట్రాటజీని డెవలప్ చేస్తాం. దాంట్లో కొన్ని సింపుల్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తుంటాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ డీప్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఈ యొక్క ట్రేడింగ్కి కారణం కూడా, ఈ యొక్క ట్రేడ్ రీజన్ కూడా నేను ఇక్కడ చెప్తాను నేను. సో ఇక్కడ చూడొచ్చు, సో పర్టికులర్గా ఈ యొక్క కండిషన్స్లో మార్కెట్ కంప్లీట్గా ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, క్యాన్సిక్స్లో స్టోరీ చూడండి మీరు ఇక్కడ. సో ఇక్కడ వీక్ అవుతున్న బయర్స్ కంప్లీట్గా ఒక మనకి ఒక రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ కంప్లీట్గా ఒక వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ కూడా ఆ విధంగానే ఒక మూమెంటం క్రియేట్ చేస్తున్నారు. సో చూడండి ఇక్కడ క్లియర్ కట్గా మూమెంటం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ బయర్స్ రావడానికి ట్రై చేశారు. సో ఎప్పుడైతే వాళ్ళ జోన్లో ఎంటర్ అయిన తర్వాత బయర్స్ క్లియర్ కట్గా చూడండి ఇక్కడ వాళ్ళ జోన్లో ఎక్కడైతే బయింగ్ ప్రెజర్ కనిపిస్తుందో ఒక కంప్లీట్గా, సో వాళ్ళ జోన్ అన్నమాట. సో బయర్స్ జోన్ అనొచ్చు. సో అక్కడ వాళ్ళు ఎంట్రీ అవ్వడానికి ట్రై చేశారు. బట్ ఏమైంది అంటే కంప్లీట్గా ఇక్కడ వచ్చిన బయర్స్ కాస్త రీట్రేస్మెంట్లో వాళ్ళు వీక్నెస్ని మనకి ఇక్కడ షో చేస్తున్నారు. సో వీక్నెస్ని షో చేసినప్పుడు మళ్ళీ మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ ఎంట్రీ, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ అంటే మనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు కంప్లీట్గా. సో కంప్లీట్గా ఈ యొక్క సెల్లర్స్ ఇండికేషన్ మనకి ఒక స్ట్రెంత్ అనేది మార్కెట్లో ఇండికేట్ చేస్తుంది. బట్ ఇక్కడ చూసినట్టయితే మార్కెట్లో ప్రీవియస్ టార్గెట్ అనొచ్చు, సో అట్లా ఒక డిమాండ్ జోన్ అని ఉండొచ్చు. ఆ జోన్లో ఈ ఎంట్రీ జరిగింది కాబట్టి మళ్ళీ బయర్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో అందుకోసమే ఇక్కడ మనకి ఇది ఆపోజిట్లో వెళ్తుంది ట్రేడ్. బట్ నో ప్రాబ్లం, మనం నెక్స్ట్ ట్రేడ్లో రికవరీ చేసేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది అగెనిస్ట్గా వెళ్తుంది ట్రేడ్. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ ఆపర్చునిటీ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పర్టికులర్గా మనకు ఒక మంచి కండిషన్ దొరికింది మళ్ళీ. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ప్రీవియస్గా చూడొచ్చు మార్కెట్లో ఒక పర్టికులర్ ఈ యొక్క కండిషన్స్లో మనకి ప్రీవియస్గా చూడొచ్చు మార్కెట్లో ఒక ఇంపల్స్ తర్వాత ఒక కరెక్షన్ క్రియేట్ చేసింది. సో ఈ కరెక్షన్లో చూడొచ్చు వాళ్ళు ఏదైతే సప్లై అనేది ఎక్కడైతే మనకి స్టార్ట్ అయిందో ఆ రేంజ్లో అంటే సప్లై ఏరియాలో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు బయర్స్లో ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ యొక్క ప్రెజర్ కనిపిస్తుంది. సో వాళ్ళ యొక్క మూమెంటం అనేది వాళ్ళు ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎప్పుడైతే బయర్స్ ఇక్కడ ట్రై చేస్తున్నారు, సో తర్వాత సెల్లర్స్ ఎంట్రీ, సో మళ్ళీ బయర్స్ ట్రై చేస్తున్నారు, సో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అని కనిపించి ఈ విధంగా మనకి ఒక కండిషన్ అనేది చూడొచ్చు. సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది మనకి. అంటే బయర్స్ కన్నా ఇక్కడ మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా మనకి ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో. సో ఇక్కడ ఈ కండిషన్లో చూడండి, సో బయర్స్ ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు, వీళ్ళు స్ట్రెంత్ అనేది చూపెట్టట్లేదు. సో ఇక్కడ క్యాన్సిక్ మనకి స్ట్రాంగ్గా ఉన్నా కూడా స్ట్రెంత్ కనుక ఉంటే కంప్లీట్గా ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ సైన్ ఇచ్చి ఈ విధంగా మూమెంటం ఉంటుంది. బట్ ఆ విధంగా లేదు కాబట్టి సెల్లర్సే పూర్తిగా కంట్రోల్ తీసుకొని ఇక్కడ మనకి స్ట్రాంగ్గా ఇండికేట్ చేశారు. సో నెక్స్ట్ ఈ యొక్క డిమాండ్ జోన్ నుంచి మళ్ళీ మార్కెట్ మనకి ఒక మూమెంటం ఈ విధంగా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్తో ఈ గ్యాప్లో నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను క్లియర్ కట్గా. సో ఈ విధంగా అంటే మనకు ప్రాపర్గా కండిషన్ని మీరు అర్థం చేసుకోండి. సో మార్కెట్లో మీరు యూజ్ చేసే స్ట్రాటజీ కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, అది ప్రాపర్ కండిషన్స్ని బట్టి మీరు ట్రేడ్ చేయాలి. సో స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ ఉంటాయి, దీనికి సింపుల్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ని ప్రాక్టీస్ చేస్తూ మీరు ఏ విధంగా అయితే ట్రేడ్ చేయొచ్చు అన్నమాట. సో మార్కెట్లో పర్టికులర్గా మళ్ళీ రిపీట్ అయ్యే కైండ్ ఆఫ్ ఒక కండిషన్ మార్కెట్ సెంటిమెంట్ అన్నమాట ఇది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో అర్థం చేసుకోవాలి. సో సింపుల్ రూల్స్ ఉంటాయి, సింపుల్ ప్రొజెక్షన్ రూల్స్ ఉంటాయి. సో నా స్ట్రాటజీస్ కావాలన్నా, కోర్స్ కావాలన్నా నేను మన ఛానల్లో పోస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, పోస్ట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అక్కడ నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. సో అలాగే మన కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే 12 స్ట్రాటజీస్ ఇస్తున్నాను. సో ఎవరికైతే మల్టిపుల్ కోర్సెస్ తీసుకుని కూడా చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసినా కూడా, అంటే ఏ మార్కెట్ అయినా నేను చెప్పేది, ఏ మార్కెట్లో మీరు పర్టికులర్గా ప్రాక్టీస్ చేస్తున్నా ప్రాపర్ యాక్యురసీ లేదో, మీరు ఆ స్ట్రాటజీలో మీకు నచ్చిన స్ట్రాటజీని మీరు ప్రాపర్గా మాస్టర్ అయ్యి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ కండిషన్స్ ఉంటాయి. సో వాటితో పాటు మీకు నేను సపోర్ట్ ఇస్తాను. సో సపోర్ట్ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది, కోర్స్ కానీ స్ట్రాటజీస్తో కానివ్వండి. సో నా డిస్క్రిప్షన్లో కూడా నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు పర్టికులర్గా ఈ యొక్క సిచ్యువేషన్లో నేను ప్రతి ఒక్క పేరుని చేంజ్ చేసి చూస్తున్నాను. సో అకార్డింగ్ టు మనకు స్ట్రాటజీ కండిషన్ దొరకగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అట్లాగే మీకు ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను అన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో మనకు క్లియర్ కట్ ఒక కండిషన్ అనేది లేదు. సో చూద్దాం, మనకి మార్కెట్ మంచి కండిషన్ అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తే డైరెక్ట్ నేను ట్రేడ్ తీసుకుంటాను.
సో పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి బయస్లో కూడా పూర్తి స్ట్రెంత్ అనేది లేదు. సో మనకి ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఉందని నేను చూస్తున్నాను. అకార్డింగ్ టు మనకి స్ట్రాటజీ కండిషన్ అనేది మనకి ఫుల్ఫిల్ అయితే డైరెక్ట్గా నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో బయర్స్ ట్రై చేస్తున్నారు, బట్ వాళ్ళు స్ట్రెంత్ లేదు. సో తర్వాత సెల్లర్స్ రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ సెల్లర్స్ యొక్క మూమెంటం అనేది క్లియర్ కట్గా ఉంటే నెక్స్ట్ ఈ యొక్క టార్గెట్ని హిట్ అవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఏదైతే ప్రీవియస్ టార్గెట్ ఉందో సో ఆ టార్గెట్కి దగ్గరగా మనకి ఇక్కడ ఈ మార్కెట్లో ఒక ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. సో మళ్ళీ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ఇక్కడ ప్రాపర్ కండిషన్ లేదన్నమాట అకార్డింగ్ టు స్ట్రాటజీ. సో సమ్ కండిషన్స్ సింపుల్ రూల్స్ ఉంటాయన్నమాట. సో ఆ రూల్స్ని మనం ఫాలో అవుతూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రూల్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా ఒక ప్రాపర్ యాక్యురసీ అనేది ఉంటుంది క్లియర్ కట్గా. సో ఇక్కడ చూడొచ్చు రీట్రేస్మెంట్లో బయర్స్లో ఏదైనా వీక్నెస్ ఉంటుందా, వీక్నెస్ ఉంటే మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో బట్ వీక్నెస్ లేకపోతే నేను కంప్లీట్గా స్కిప్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది బయర్స్లో. ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా సరే మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకి ఏదైతే ఈ యొక్క ప్రీవియస్ ఈ యొక్క రౌండ్ నెంబర్ లెవెల్ దగ్గర నుంచి మనకి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది చూపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అర్థం చేసుకోవాలి, అంటే కంప్లీట్గా మార్కెట్లో ప్రతి క్యాన్సిక్ మనకు ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. సో ఆ ఇండికేషన్ అర్థం చేసుకుంటూ మీరు స్ట్రక్చర్ని చదవండి, అలాగే క్యాన్సిక్ స్టోరీని చదవండి, సరిపోతుంది. సో మల్టిపుల్ లెవెల్స్ అన్ని డ్రా చేసేసి ఆ విధంగా చేయొద్దు. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్టే మనకి ఈ కండిషన్లో పర్టికులర్ ఈ కండిషన్లో చూడొచ్చు బయర్స్ మళ్ళీ ట్రై చేశారు. సో బయర్స్ మళ్ళీ ట్రై చేశారు. సో ఏదైతే రౌండ్ నెంబర్ లెవెల్ నుంచే సెల్లర్స్ ఎంట్రీ అనేది మనకి ఇక్కడ జరిగింది. సో తర్వాత గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది మంచి కన్ఫర్మేషన్. సో ప్లస్ ఇక్కడ మనకి బయర్స్లో పూర్తి వీక్నెస్, అంటే బయర్స్లో పూర్తి వీక్నెస్ అట్ ద సేమ్ టైం మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్. సో మంచి కండిషను. సో డైరెక్ట్ నేను మల్టిపుల్ ట్రేడ్ చేశాను. సో ప్రీవియస్ లాస్ను కూడా రికవరీ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు ఏదైతే టార్గెట్ చెప్పాను కదా ఆ టార్గెట్ని కంపల్సరీగా ఫుల్ఫిల్ చేస్తుంది మార్కెట్. సో చూడొచ్చు. సో ఈ విధంగా అంటే పర్టికులర్గా ఒక కండిషన్స్ని మనం అర్థం చేసుకోగలిగితేనే యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యాక్యురసీ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసే కైండ్ ఆఫ్ మన నాలెడ్జ్ కావచ్చు, సో ఏదైనా కావచ్చు, మన నాలెడ్జ్ని బట్టి మనం ఎగ్జిక్యూట్ చేసే అంటే మనం ఏ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని వాడుతున్నాం, మనం ఏ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తున్నాం, ఆ ట్రేడింగ్కి తగ్గ స్ట్రాటజీ ఉందా మన దగ్గర. సో ఈ విధంగా అంటే పర్టికులర్గా మనం ఎగ్జిక్యూట్ చేసే విధానం కూడా మనం అప్రోచ్ అయ్యే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో ఏది పడితే అది డైరెక్ట్గా సూటబుల్ కానీ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేయొద్దు. సో మనం పర్టికులర్గా చేసేది స్కాల్పింగ్ కాబట్టి స్కాల్పింగ్కి సూటబుల్ అయ్యే స్ట్రాటజీస్ కానివ్వండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ కానివ్వండి యూజ్ చేయాలి. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. సో వితౌట్ ప్రాక్టీస్ అనేది యాక్యురసీ అనేది ఉండదన్నమాట. సో ప్రతిదీ మనం ఇక్కడ మార్కెట్లో అనాలిసిస్ చేయాలి, ప్రిడిక్షన్ చేయకూడదు. సో ఈ విధంగా అంటే ప్రతి క్యాండిల్స్లో ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుంది, ఒక్కొక్క కైండ్ ఆఫ్ మూమెంటం అనేది మనకు ముందుగానే ఇండికేట్ చేస్తుంది మార్కెట్ నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి, సో మార్కెట్లో నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడికి, సో మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది. సో స్ట్రాటజీకి ఈ అన్ని కండిషన్స్ అన్నమాట. మీరు స్ట్రాటజీ యూజ్ చేసినా కూడా ఈ స్ట్రక్చర్ కండిషన్స్ తెలిస్తే స్ట్రాటజీని ప్రాపర్గా యూజ్ చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా మంచి యాక్యురసీ ఉంటుంది మీరు కండిషన్స్ని అర్థం చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.